మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? అయితే జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సోలార్ సిస్టమ్ పైన మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో అడిగే టాప్ బిట్స్‌లో మీరెన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరో కామెంట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఏ లెవెల్‌లో ఉందో ఇప్పుడే తెలిసిపోతుంది. రాబోయే ఎగ్జామ్స్‌లో అడగడానికి ఛాన్స్ ఉన్న టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ సి బృహస్పతి. నెక్స్ట్ క్వెషన్, సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత? కరెక్ట్ ఆప్షన్ బి 8 మినిట్స్. నెక్స్ట్ క్వెషన్, సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వెషన్, రెడ్ ప్లానెట్ ఎర్ర గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ సి అంగారకుడు. నెక్స్ట్ క్వెషన్, సూర్యుడు ప్రధానంగా ఏ వాయువులతో నిర్మితమై ఉంది? కరెక్ట్ ఆప్షన్ ఏ హైడ్రోజన్ మరియు హీలియం. నెక్స్ట్ క్వెషన్, భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని దేన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ సి శుక్రుడు. నెక్స్ట్ క్వెషన్, ఏ గ్రహానికి అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నాయి? కరెక్ట్ ఆప్షన్ బి శని. నెక్స్ట్ క్వెషన్, సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి శుక్రుడు. నెక్స్ట్ క్వెషన్, వలయాలు రింగ్స్ స్పష్టంగా కనిపించే గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ సి శని. నెక్స్ట్ క్వెషన్, సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఏ బుధుడు. నెక్స్ట్ క్వెషన్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం ఎంత? కరెక్ట్ ఆప్షన్ బి 27.3 డేస్. నెక్స్ట్ క్వెషన్, ఏ గ్రహం తన అక్షం మీద తూర్పు నుండి పడమరకు సవ్య దిశలో తిరుగుతుంది? కరెక్ట్ ఆప్షన్ బి శుక్రుడు. నెక్స్ట్ క్వెషన్, సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి గనిమెడ. నెక్స్ట్ క్వెషన్, సూర్యుడి నుండి భూమి ఎన్నవ గ్రహం? కరెక్ట్ ఆప్షన్ బి మూడవ. నెక్స్ట్ క్వెషన్, నీలి గ్రహం బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ బి భూమి. నెక్స్ట్ క్వెషన్, గ్రేట్ రెడ్ స్పాట్ ఏ గ్రహం మీద కనిపిస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి బృహస్పతి. నెక్స్ట్ క్వెషన్, భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ఏది? కరెక్ట్ ఆప్షన్ సి సూర్యుడు. నెక్స్ట్ క్వెషన్, ఏ గ్రహాన్ని ఉదయ తార మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ ఏ శుక్రుడు. నెక్స్ట్ క్వెషన్, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ రెండు గ్రహాల మధ్య ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ సి మంగళ బృహస్పతి గ్రహాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్, భూమి తన అక్షం మీద ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? కరెక్ట్ ఆప్షన్ బి పడమర నుండి తూర్పుకు. నెక్స్ట్ క్వెషన్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి 76 ఇయర్స్ కి ఒకసారి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వెషన్, ఏ గ్రహం మీద ఒక రోజు ఒక సంవత్సరం కంటే పెద్దదిగా ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ బి శుక్రుడు. నెక్స్ట్ క్వెషన్, సూర్యుడిలో శక్తి ఏ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అవుతుంది? కరెక్ట్ ఆప్షన్ బి కేంద్రక సంలీనం. నెక్స్ట్ క్వెషన్,
సూర్యుడి బాహ్య పొరను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ సి కరోనా. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మిక్ సంవత్సరం కాస్మిక్ ఇయర్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ బి సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే కాలం. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆప్షన్ బి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ప్రయాణించే ఉల్కలను ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ బి ఉల్కలు. నెక్స్ట్ క్వశ్చన్, పరిమాణంలో భూమి ఎన్నోవ అతిపెద్ద గ్రహం? కరెక్ట్ ఆప్షన్ సి 5వ అతిపెద్ద గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహానికి అస్సలు ఉపగ్రహాలు లేవు? కరెక్ట్ ఆప్షన్ ఏ బుధుడు మరియు శుక్రుడు, వీటికి అసలు ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లూటోను గ్రహాల జాబితా నుండి ఏ సంవత్సరంలో తొలగించారు? కరెక్ట్ ఆప్షన్ బి 2006. నెక్స్ట్ క్వశ్చన్, నెప్ట్యూన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆప్షన్ బి జోహాన్ గాలే. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో ఏ గ్రహం తక్కువ సాంద్రత డెన్సిటీని కలిగి ఉంది? కరెక్ట్ ఆప్షన్ సి శని గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత? కరెక్ట్ ఆప్షన్ సి 6000 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు మరియు భూమి మధ్య సగటు దూరం ఎంత? కరెక్ట్ ఆప్షన్ బి 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, టైటాన్ ఏ గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం? కరెక్ట్ ఆప్షన్ బి శని. నెక్స్ట్ క్వశ్చన్, పగలు మరియు రాత్రులు సమానంగా ఉండటాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విషువత్తులు, ఈక్వినాక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడి కాంతి భూమిని చేయడానికి పట్టే కాలం? కరెక్ట్ ఆప్షన్ 1.3. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడేది ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ బి సూర్యగ్రహణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒలంపస్ మాన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం ఏ గ్రహం మీద ఉంది? కరెక్ట్ ఆప్షన్ సి అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉంది? కరెక్ట్ ఆప్షన్ బి పాలపుంత, మిల్కీవేలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోబస్ మరియు డీమోస్ ఏ గ్రహం యొక్క ఉపగ్రహాలు? కరెక్ట్ ఆప్షన్ బి అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, పరిహేలి అంటే ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ ఏ భూమి సూర్యుడికి దగ్గరగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, అపహేలి ఏ రోజున సంభవిస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బి జూలై 4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని లేయింగ్ ప్లానెట్ అని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ ఏ యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏది? కరెక్ట్ ఆప్షన్ బి చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ బి కక్ష, ఆర్బిట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ కోపర్నికస్.
నెక్స్ట్ క్వశ్చన్, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ టాలమీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇవి 50 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.